దేవి అయ్యో నేనేమన్నాను నన్ను పిచ్చివాడు అంటున్నావు యవనంలో నీ పిచ్చి అని అంటున్నావు అంటే నేను పిచ్చివాడినా యవనంలో మగవాడు ఆడదాని దగ్గరికి రావాలా గాని ఎక్కడికో పోతారు అని అంటే మరి నేను ఏమనుకున్నా అర్థం కావట్లేదు అలాగా నేను పిచ్చివాడుగా ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానా ఓహో ఏమందు నా పిచ్చి అని అంటున్నావు పిచ్చివాడివని భక్తరు అనేదాన్ని నేను ఎక్కడా చూడలేదు కొన్నిసారిగా నీ చెంతకు వచ్చాను కనుక పాదములు కడిగి తనపై చల్లుకొని నా యొక్క ప్రేమతో దగ్గర ఉండి సల్లాపములు ఆడడానికి ప్రయత్నం చేయాలి స్త్రీ కానీ అలా అంటున్నావేమి ఏది భగవతిని యొక్క నీ మాటలు విచిత్రంగా తోచున్నాయమ్మా నీ విధము నాకు ఏమాత్రము సమధికమలేదు ఏమిటి అలా మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక సతితో మాట్లాడవలసిన మాటలేనా దేవి సతిపతులనే కదా పూజకు వెళ్తున్నానమ్మా ఓహో అదే అయ్యో రామరామ నేను ఎంత పని చేస్తే నేను ఎంత పాపిస్తుందని అయితే ఎంత మురుకురాలు అయితే తప్పు స్వామి అవును నేను కూడా నీ వెంట రావాలి కదా రావద్దా ఎందుకు దేవి నేను వెళ్తున్నాను కదా కాదు స్వామి మీ యొక్క తండ్రితోటి మీ తల్లి పోయేదా లేదా మా తల్లిదండ్రులు పూజలు చేశారు మరి ఇప్పుడు మన ఇరుగురం కూడా భార్య భర్తమే కదా అవును కాబట్టి మనం ఇరుగురు అంటే నీ దేవుని పూజకు పనికిరానా అలా కాదు దేవి స్వామిని యుక్త వయసులో ఉన్నదానివి నీవు అంతఃపురంలో ఉండు తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారము తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి నేను పూజకు వెళ్తున్నాను ఇంకా పూజ చేయవలసిన వయసు ఉంటే స్వామి ఒక విషయం చెప్పనా ఏమిటది మనిషి ఎక్కడ ఉంటే నీడ అక్కడే ఉంటుంది భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి నువ్వు పూజకు వెళితే పూజకే వస్తా కాబట్టి నేను కూడా వస్తానండి సరే ఇవ్వవా సరే వస్తావా అంతే కదా పూజన కల్పిత దొంగల టికెటి మీసం వచ్చిన మగవాడు ప్రతి ఒక్కడైనా కానీ కూడా ఆడదాని దగ్గర వెళ్ళాలి ఏం గుడి దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వేమన్నా ఇలాంటి పెళ్లి ఎందుకు చేసుకునేందుకు ఆడదాని మనసు కష్టపెట్టాడు ఎందుకు బాధ పెట్టాడు ఎందుకు నిలక పెట్టాడు ఎందుకు పెళ్లి చేసుకోకుండానే ఉండాలి ఇది అయితే అసలు నీకు ఏమైనా బుద్ధినా ఎందుకురా అతను ఆడే చూసినా సిక్కు అంటాను అంటే ఏమంటే నీకు తెలిసేనా అంటే నువ్వు పూజకు పోకు ఇంట్లో ఉన్నంట కట్ట దూరం పోయేవాడు ఎవరు ఇంకా లేదా ఆ దేవుడికి ఇప్పుడు అక్కడికి పోతాను అక్కడ దేవుడికి ఎన్ని నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి జలాభిషేకం చేయాలి మరి ఇక్కడ దేవుడికి ఎన్ని నీళ్ళు కావాలి చిన్న విగ్రహాలు చిన్న విగ్రహాలు కాబట్టి
నెలలకు సరిపోతుంది. అంతే కదా బుజ్జి. మరి ఆ పూజకు పోతే ఈ పూజ ఎక్కడ పోవాలి? ఈ పూజ ఇంకా గాడిది ఇంకా ఉన్న విగ్రహ దేవుళ్ళకి కదా అంతకన్నా ఇదిగో, దేవి అమ్మ కాలు మీరు ఇద్దరును మూర్ఖులే, ఇద్దరును మూర్ఖులే. అందుకని మూర్ఖమైన మాటలు వస్తున్నాయి. ఇలాంటి సంభాషణ ఎవరికీ రాకూడదు. బతిలాడుకో. రాజ కులంలో పుట్టాము, అందులో బ్రాహ్మణ కులంలో పుట్టి రాజులపై ఈ రాజ్యాన్ని లోకంగా పురాణి పరిపాలిస్తున్నాము. అలాంటి వారిని మాట్లాడుకుని మాటలేనా దేవి? అందులో భగవంతుణ్ణి నిందిస్తున్నావా? చూస్తే దేవి, నీలా బంధు నీలా ఏయ్! ఏయ్! దేవి, నీలవర్ణుడనగా గోపాలకృష్ణుడు, వేణుగోపాల స్వామి అలాంటి భగవంతుణ్ణి ప్రపంచానికే ఆదిమూర్తి అయిన అలాంటి వేణుగోపాల స్వామి పూజకు వెళ్తుంటే ఇలాంటి మూర్ఖమైన మాటలు మాట్లాడుతున్నానే. ఛీ! ఏయ్, అక్కడ రాడు. అసలు నీవు బ్రాహ్మణ కులంలో పుట్టావా లేక? కాదు, ఆయనకు 2/3 ఆయనకు 2/3 వచ్చినాయి కాబట్టి వేద బ్రాహ్మణ కులమందున పుట్టిన వారు మాట్లాడవలసిన మాటలు కాదు దేవి. వేద బ్రాహ్మణ కులమందున పుట్టిన వారు మాట్లాడవలసిన మాటలు కాదు. కాబట్టి నీలవర్ణుడు అంటే కాబట్టి నీపై నాకు ఏదో శంక వచ్చున్నది. ఆహా, అక్కడికి వెళ్ళావా? అవును. ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట చెప్తాను. ఏమిటది? పుండరీకనీపై మోడు తీరలేదురా, పుండరీకనీపై మోడు తీరలేదురా, రాజకాలయేలా మనకు నిలువనీదురా, మమత మారిపోదురా, మనకు నిలువనీదురా, మధురమైన బాధన మరపురాదు పెళ్లి చేసుకునేది ఎందుకో తెలుసునా? సంతోషపడడానికి, అంతే. అనుభవించడానికి. అంతేకాని నువ్వు పడుచుతనంలో ఉండి పడుచు భార్యని పక్కన పెట్టేసి నువ్వు దేవుని గడికడికి పోతే తర్వాత బాధపడవలసి వచ్చింది. అంతే అంతే. ఆడదాని మనసును తెలుసుకొని ఆదరించిన వాడు అయితేనే మగవాడు. ధనము లేకున్నా, ధాన్యం లేకున్నా, సిరి సంపద లేకున్నా, భోగభాగ్యము లేకున్నా ఉండడానికి ఎంత బంగ్ల కట్టించినా గాని కూడా వృధా. ఆడదాని మనసు తెలుసుకోకపోతే, ఆడదాని మనసు తెలుసుకొని నువ్వు ఆదరిస్తావో, లేకపోతే మగవాడు వై ఉండి కూడా లపం సుకుని వై బతుకుతావో నీ ఇష్టం. ఇక ఓ బుజ్జి, బుజ్జిగా నువ్వు మొత్తం తీసుకో. నీ అసలు ఉన్నది కన్నా నీకు ఆపరేషన్ అయిందో కదా? అయితే నువ్వు ఆ ఫోన్ చేయబట్టి నువ్వే విరవు. ఎందుకంటే పుట్టు బిగుస్తాయి. అందు గురించి అయ్యా తొందర పడకు, ఆగం ఆగం కాకు, మొత్తం రాసుకో. నేనేమన్నా నీవు మా ఇంటి మధ్యలో ఉండకు, వెళ్ళిపో.
కాదని గుట్టలు తీసి పుట్టలో పెట్టుకున్నాను. ఏ లేదు, చిన్న పనే. చల్ల పోసి ఇస్తుందట తాగు, చల్ల చేసి ఇస్తుందట తాగు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వేద పాండిత్యమును నేర్చిన బ్రాహ్మణులము మనము. అవును తెలుసు. బ్రాహ్మణ కులంలో ఎల్లవేళను మనము పూజలు చేయాలి. అది కూడా తెలుసు. మరి ఇలా మాట్లాడుతున్నావు. ఈ పూజలు చల్లగుండా అది కాదే, ఏదో పోనీ రాదే, బంగారమా భాగ్యమా ఏమన్నా అరిగిపోయేది అక్కడికి కానీ దేవుని పూజ అంటాడు గాడి. నీ కులమును చూడగా నా మనమున శంకగా తోచుతున్నది. ఏంటి శంకగా తోచుతున్నది. ఏమి ఏమి శంకర? ఏమి శంక నీకు గలగల భార్య అనేది ఎటువంటిదనంటే భర్త వెళ్ళిపోయి 10 మందిలో మాట్లాడితే నా భర్తకు అందరి చేతులెత్తి దండం పెట్టాలని కోరుకున్నది భార్య. నీ తల్లి మాట నువ్వు నిర్వర్తించండి, నేను వద్దనా? కానీ నీ మాట అలా లేదు కదనే. ఏమైందో? నీ మాట వినమంటున్నావు కానీ తల్లిదండ్రుల మాట కాదంటున్నావు. నీ అట్లనే నా మనసులో కోరిక ఉన్నది, దాన్ని నెరవేర్చి నీ పనులు చూసుకో అన్నా. నాకు నీపై కలిగిన శంక ఏమిటని అంటున్నావా? లేకపోతే ఏది తల్లి తండ్రి తల్లిదండ్రి మాటను మీరుట ఏ కుమారులకు నువ్వు సమ్మతి కాదు. తల్లిదండ్రుల మాట ముందు వినాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. తల్లిదండ్రుల పాద సేవలోనే ఆ యొక్క పురుషులకు ముక్తి మార్గం ఉంటుంది. తల్లిదండ్రుల సేవ చేయకుండా, తల్లిదండ్రులను కీర్తించకుండా, తల్లిదండ్రులకు ఏమాత్రము అనుకరణగా ఉండని వాడుకు నరక లోకములో ఉండి తలతల మధ్యలే నూనె కళాయిలో వేసి కాలపెడతారమ్మా. నవమాసాలు మోసిన తల్లిని భుజాల పైన ఎక్కించుకున్న తండ్రిని వాళ్ళని అనాథాశ్రయాలకు పంపిన, లేకపోతే వాళ్ళని కొట్టి తిట్టి ఎల్లగొట్టిన, లేకపోతే వాళ్ళని దూషించిన, ఏం చేసినా గాని కూడా పున్నమ నరకము అంటున్నావు. అంటే పున్నమ నరకం అంటున్నావు అని అంటున్నావు అంటే నీకు తెలియదా? నాకు నువ్వు అంటున్నావు కాబట్టి అది నాకు తెలుసు, నీకు తెలిసినగానే మళ్ళీ అంటున్నావు. కానీ వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పు. చెప్తాను వినండి. చెప్పండి. తల్లిదండ్రి మాట ఇల్లు వాకిలను, ఇల్లు వాకిలను తల్లిదండ్రి మాట ఈ ఎల్ల జనులకై వీటి నందరం భగవంతుడికి కూడా భయపడవు, ఈ ప్రజలకు కూడా భయపడకుంటే ఎవరికి భయపడతానే? ఇంకా జీవుల మాట్లాడుతున్నా. లోకులు అంటే పలు కాకులు అన్నారు. కాకి ఎప్పటికైనా కావు 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 కానీ ఎక్కారుస్తాయో మంచిగా బ్రతికినా కానీ కూడా ఈ లోక కళ్ళు పాడైపోతే కళ్ళు గుట్టుకుంటాయి. చెడ్డగా బతికినా కానీ కూడా వీందే బతుకురాని ఆడిపోసుకుంటారు. లోకం వాళ్ళ మనసులా వాళ్ళు గానే కాదు తల్లిదండ్రులు అంటవా? తల్లిదండ్రులోనే నీ ఉన్నావని మర్చిపోతున్నావా? ఉన్నదని వాళ్ళంతా వేరుంటది, నా దారి వేరుంటది. నా దారి రహదారి. కాకి 10 కాకులను వేసుకుంటా తింటే పెడతాది. నువ్వు ఎందుకు ఏదో ఏమన్నా అడుగుతుందా? బంగారం అడుగుతుందా? ఎండి అడుగుతుందా? ఏదో చిన్న ప్రేమ అంటుంది. ఇగో అమ్మా, నువ్వు ఎంత చెప్పినా ఆయన వినేటోడు కాదు. లేడు. ఎప్పుడన్నా నువ్వు వెమ్మలవాడకు పోయినావా?
ఆ కథ నెల రోజుల క్రితం తెలుసు. పోయినావా పోయినా పోయినావు కానీ ఆ గుండంలో స్నానం చేసినావా చేశాను అంటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ గుడి మూతపడ్డది కాబట్టి నల్ల కింద స్నానం చేసిన. చేసినావా మా తమ్ముడు వస్తాను మా తమ్ముడు తమ్ముడు పోయినాక చెప్పు. తమ్ముడు పోయినాకనే చెప్పు, అర్థం కాదు మళ్ళీ. అర్థం అంటే ఇంటలేడు తమ్ముడు. అగో చిన్న తమ్ముడు మాట్లాడు కింద, చిన్న తమ్ముడు మాట్లాడు కింద. అయితే అయితే పోయినావు కదా చేశాను. ఆ గుండంలో స్నానం చేసినావు చేశాను. ఆ కొబ్బరికాయ తీసుకున్నావా తీసుకున్నాను. ఆ దేవునికి మొక్కినవా మొక్కినాను. కొబ్బరికాయ కొట్టినవా కొట్టినా. ఆ దేవుని దర్శనం చేసుకున్నావు కదా చేసుకున్నాను. నువ్వు దేవుని దర్శనం చేసుకుని రాంగా దర్వాజా కాడ పెద్ద గంట ఉంది మండపం ఆ మండపం ఆ గంటను కొట్టినవా కొట్టినా. గంటను కొడితే చామను మోగిందా అని మోగింది. అంతే కదా అలా కొనుక్కుంటేనే కదా మోగేది అవును. కొనుక్కు లేదైతే మోగది కదా అందు గురించే కొనుక్కు లేదు మోగదు. తల్లిదండ్రుల మాట ఇంటే ఇల్లు నీకు పనులు చేసుకున్నట్టు వాళ్ళు అక్కడ కావద్దు. ముసలోళ్ళ మాట వినలేదు. ఏమంటున్నావు దేవి? ఇలాంటి మూర్ఖమైన సంభాషణ తప్ప నీకు మంచి మాటలు నీకు రావడం లేదు. ఆగవే ఉండు. మగవ నీదు మాట వినను వినను పూట. మగవ నీదు మాట మగవ నీదు మాట